సనాతన ధర్మంలో దైవాన్ని ఆరాధించడానికి రకరకాల పద్ధతులు నియమాలు ఉన్నాయి. వాటిలో విగ్రహారాధన ఒకటి. దాదాపు ప్రతి హిందువు పాటించేది ఈ విగ్రహారాధన. విగ్రహారాధనలో ప్రతి దేవీ దేవతలను కూడా మూర్తి రూపంలో పూజిస్తాం. కానీ ఒక్క దేవదేవుడు అయిన శివుడిని మాత్రం అటు మూర్తి రూపంలోనూ అలాగే లింగ రూపంలోనూ పూజిస్తాం. వేరే ఏ దేవుడికి చేయని లింగ పూజ శివుడికి మాత్రమే పరిమితం ఎందుకు? అసలు లింగం అంటే ఏమిటి? మూర్తి అంటే ఏమిటి? మూర్తి పూజ ఉండగా లింగ పూజ చేయవలసిన అవసరం ఏమిటి? లింగోద్భవానికి అసలు కారణం ఏమిటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. స్వరవేదం యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. శివ మహాపురాణం ప్రకారం సూత మహర్షి శౌనక మహర్షికి మరియు ఇతర మునులకు శివలింగం శివాకారం గురించి చెబుతాడు. శ్రవణం, కీర్తన, మననం అంటే వినటం ద్వారా, కీర్తించడం ద్వారా, మననం అంటే స్మరించడం లేదా జపించడం ద్వారా సాధన చేయడం అని అర్థం. అయితే ఈ సాధన చేయడానికి ఎవరికి అయితే సామర్థ్యం లేదో వారు శివలింగం శివాకారం స్థాపించి పూజించాలి. ఈ సందర్భంలోనే శౌనకముని సూతుడిని అడుగుతాడు. సర్వత్రా అంటే అందరు దేవతల పూజలు మూర్తి అందే జరుగును కదా, అయితే భగవంతుడకు శివుడి పూజ అన్ని చోట్ల మూర్తి యందు అలాగే లింగమందు కూడా ఎందుకు చేయబడును అని. ఇక్కడ మూర్తి, లింగం వీటికి అర్థం భేదం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మూర్తి అంటే ఒక రూపం, ఒక చిత్రం. ఆ రూపాన్ని బట్టి ఆ మూర్తి ఎవరు అని చెప్పగలం. విష్ణుమూర్తి, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఈ మూర్తులన్నింటికీ కూడా మనం భేదం చెప్పగలం. కానీ లింగం అలా కాదు. లింగం అంటే ఒక చిహ్నం, ఒక గుర్తు. అది నేరుగా శివుడి ఆకారంలో ఉండదు. అయితే ఈ లింగ పూజ అనేది శివుడికి మాత్రమే చెందుతుంది. దీనికి కారణం కూడా శివ మహాపురాణంలోనే ఉంటుంది. భగవంతుడైన శివుడు ఒక్కడే బ్రహ్మరూపుడు కాబట్టి నిష్కలుడు లేదా నిరాకారుడు అని చెప్పబడతాడు. ఆ స్వామి సాకారుడు కూడా అంటే సకలుడు కాబట్టి సకలుడు నిష్కలుడు రెండు ఆయనే. శివుడి నిరాకార రూపానికి లింగం ప్రతీక అయితే సాకార రూపానికి మూర్తి లేదా విగ్రహం ప్రతీకగా ఉంటుంది. సకల, అకల అంటే సమస్త అంగ ఆకారములతో కూడిన సాకారుడు మరియు అంగ ఆకారం పూర్తిగా లేని నిరాకారుడు. కనుకనే ఆ స్వామి బ్రహ్మ శబ్దము చే తెలియబడు పరమాత్మ. పరమశివునితో వేరుగా ఉన్న దేవతలున్నారు. వారు సాక్షాత్తు బ్రహ్మలు కాదు. కనుక వారి కొరకు నిరాకార శబ్దములు ఉపలబ్ధము కావు. ఈ శివలింగం ఉద్భవించడానికి కూడా ఒక చక్కని కథ ఉంది. ఒకానొక సమయంలో శ్రీకృష్ణుడు సంతానం కొరకు ఈశ్వరుణ్ణి ప్రార్థించి తపస్సు ఆచరించడానికి ఉపమన్యుడి ఆశ్రమానికి వెళ్తాడు. ఉపమన్యుడి ఇంటికి వెళ్లి ఆ మునికి నమస్కరించాడు. తత్వవేత్త అయిన ఆ ముని కృష్ణుణ్ణి చూసి ఆయనను పూజించాడు. కృష్ణుడి రాకకు కారణం అడగగా చర్మధారి అయిన శివుడిని చూడాలి అని కోరాడు కృష్ణుడు. దానికి ఆ ముని భగవంతుడు భక్తితో గాని తీవ్ర తపస్సుతో గాని చూడదగినవాడు, అందువల్ల నీవు ఇక్కడ తపస్సు ఆచరించమని చెబుతాడు. శ్రీకృష్ణుడు శివుడి గురించి తపస్సు చేసి యోగ విద్యను పొందుతాడు. చాలా కాలం తపస్సు తర్వాత శివుడు పార్వతీ సమేతంగా శ్రీకృష్ణుడికి దర్శనమిస్తాడు. శ్రీకృష్ణుడి తపస్సుకు కారణం తెలుసుకొని ఆయనకు వరాలిస్తారు ఉమామహేశ్వరులు. మహాదేవుడు కేశవుడిని తన కూడా కైలాసం తీసుకువెళ్తాడు. అక్కడి ప్రజలు కృష్ణుడిని చూసి శంకరుడితో సమానంగా పూజిస్తారు. కృష్ణుడు ద్వారక వదిలి చాలా కాలం అవడంతో ద్వారక ప్రజలు భయంతో ఉన్నారు. నారదుడి ద్వారా కృష్ణుడి జాడ తెలుసుకొని వెనక్కి తీసుకువస్తారు. కృష్ణుడి రాక తెలిసిన ఎంతో మంది మునులు, ఋషులు అక్కడికి వస్తారు. అందులో మార్కండేయుడు ఒకరు. మార్కండేయుడు గొప్ప శివభక్తుడు. ఈ సందర్భంలో మార్కండేయుడు కృష్ణుడిని లింగ పూజ గురించి అడుగుతూ లింగోద్భవం ఎలా జరిగింది అని ప్రశ్నిస్తాడు. అప్పుడు కృష్ణుడు మాట్లాడుతూ ఈ లోకంలో దుర్గతిని నశింపజేసే వాటిలో లింగార్చన కంటే శ్రేష్టమైనది ఇంకొకటి లేదు. వేదాల్లోని సిద్ధాంతాలు తెలిసిన పండితులు ఆ లింగ స్వరూపం నేనే అని చెబుతారు. అంటే ఇక్కడ కృష్ణుడికి శివుడికి భేదం లేనట్టుగా చెప్తున్నాడు. అవును, వేదాలు తెలుసుకున్న ఎవ్వరూ శ్రీకృష్ణుడికి శివుడికి భేదాన్ని చూడరు. వీరిద్దరూ అభేదులు. పద్మపురాణం సాక్షిగా శ్రీకృష్ణుడే ఈ మాట మార్కండేయుడితో చెబుతాడు. పరమేశ్వరుని అవ్యక్త రూపాన్ని లింగం అంటారు. ఆ లింగ రూపం ఆనంద స్వరూపం. అంతేకాని వారెవరో చెప్పినట్టు లింగం అంటే బూతు అన్న ఆలోచనతో చూడటం మన అమాయకత్వం. అయితే శ్రీకృష్ణుడు లింగార్చన గురించి చెబుతూ లింగం ఎలా ఉద్భవించింది అనేది కూడా చెప్పారు. పూర్వం ప్రపంచమంతా ఒక్కటిగా ఒక సముద్రం లాగా ఉంది. ఆ మహాసముద్రం మధ్యలో విష్ణు రూపంలో కృష్ణుడు శంఖ చక్ర గదలతో అనంతమైన తలలు, కన్నులు, అనంత పాదాలు, బాహువులు కలిగి సముద్రంలో శయనించి ఉన్నాడు. దూరంగా ఒక అపరిమిత కాంతితో ప్రకాశించే తేజస్సును చూశాడు. 4 ముఖాలతో యోగశక్తి కలిగి జింక చర్మం ధరించి 4 వేదాలతో కూడి ఉన్న పరబ్రహ్మ రూపం అది. ఆ బ్రహ్మ విష్ణువుని చేరుకుని
నీవు ఎవరు అని ప్రశ్నిస్తూ నేను స్వయంగా అవతరించాను, సృష్టికర్తను అని చెప్పాడు. అప్పుడు విష్ణువు నేను ఈ లోకాలని మళ్లీ మళ్లీ సృష్టించి నశింపజేయువాడను అని పలికాడు. వాదన కాస్త వివాదంగా మారింది. అయితే వీరి వివాదాన్ని ఆపి బ్రహ్మ విష్ణువులలో జ్ఞానాన్ని పెంపొందించడానికి సాక్షాత్తు శివుడు లింగ రూపాన్ని ధరిస్తాడు. ఈ కారణం చేతనే అక్కడ శివస్వరూప లింగం సాక్షాత్కరించింది. ఆ లింగమూర్తి ప్రళయంలో అగ్నిలాగా వెలుగుతూ ఉంది. పెరగటం తగ్గటం లేకుండా మధ్యంత విభాగాలు లేకుండా ఉంది. ఆ భగవంతుడు శ్రీహరి క్రింది భాగంకి వెళ్లి చివర ఎక్కడ ఉందో కనుక్కొనుము, నేను పై భాగాన్ని తెలుసుకుంటాను అని బ్రహ్మతో పలికాడు. బ్రహ్మ విష్ణువు ఇద్దరూ కూడా ఆ లింగం ఊర్ధ్వ అధో భాగాలకు వెళ్లి ఆది అంతం కనుక్కునే ప్రయత్నం చేస్తారు. కానీ ఎంత ప్రయత్నించినా ఆ లింగం ఆది అంతం తెలుసుకోలేక తిరిగి వచ్చి ఈశ్వరుణ్ణి స్తుతిస్తారు. ఇది పద్మపురాణ అంతర్గత కథ. అయితే వేరే పురాణాల ప్రకారం బ్రహ్మ ఆ అంతం కనుక్కున్నాను అని అబద్ధం చెప్తాడని, ఆ అబద్ధం వల్ల శాపానికి గురవుతాడని ఉంటుంది. ఈ తేడాలకి కల్పభేదం కారణమై ఉండొచ్చు. ఎందుకంటే పురాణాలు ఇప్పుడు జరిగినవి కాదు, ఒక్కొక్క కల్పంలో ఒక్కో పురాణం జరిగినట్టుగా పండితులు చెప్తుంటారు. అయితే పద్మ పురాణం ఒక కల్పంలో, శివ మహాపురాణం ఇంకో కల్పంలో, అలా వేరు పురాణాలు వేరు కల్పాల్లో జరిగిన కారణంగా కల్పభేదం అనేది ఉంటుంది. ఈ కల్పభేదం వల్ల సంఘటనలన్నీ ఒకటే అయినప్పటికీ చిన్న మార్పులు వస్తూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ శివుడు లింగ రూపాన్ని ధరించడానికి, లింగం అనేది ఉద్భవించడానికి కారణము ఆయన నిరాకార స్వరూపుడు అని తెలపడానికి, పరబ్రహ్మం అని తెలపడానికి. హర హర మహాదేవ్.